హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ టీమేరాజీ. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి కోడిగుడ్డు వేపుడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేసుకోవటం చాలా సింపుల్. ఈ ఫ్రై వచ్చేసి అన్నం చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ వీడియో పూర్తి వరకు చూసి ట్రై చేయండి. ఈ పచ్చిమిర్చి కోడిగుడ్డు వేపుడు తినే కొద్ది తినాలనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ కోడిగుడ్డు వేపుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకోవాలి. 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు పోపు దినుసులు వేసాను. తర్వాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి. ఒక 2-3 రెబ్బల కరివేపాకు వేసేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేపుకోవాలండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా వేగాలంటే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ అనేది చాలా తొందరగా వేగిపోతాయి. ఈ ఆనియన్స్ వేగే లోపల పచ్చిమిర్చి పేస్ట్ అనేది పట్టుకుందామండి. ఒక చిన్న మిక్సీ జారీ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి వాటర్ అనేది అసలు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకోండి, సరిపోతుందన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా వేగిపోయాయి కదా, మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి. మంటను సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ పైన మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిపోయి బాగా దగ్గర పడుతుంది అనమాట ఈ ఫ్రై అనేది. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ కొట్టేసుకొని వేసుకోవాలండి. నేనైతే ఒక 4 వేసాను అనమాట. ఇప్పుడు ఎగ్స్ వేసేసి కలపకుండా అంతే మూత పెట్టేసేయాలండి. ఈ విధంగా అయితే బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా టర్నింగ్ చేసేసుకొని 2 వైపులు కూడా ఎగ్స్ అనేది కొంచెం వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉంచేసేయాలండి. ఈ కర్రీ అంతా కూడా కొంచెం సిమ్లోనే చేసుకోండి, అప్పుడే బాగుంటుందన్నమాట. మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు లైట్గా కలుపుకోండి మొత్తం అంతా కూడా. ఈ కోడిగుడ్డు ఫ్రై కలుపుకునేటప్పుడు కొంచెం మెల్లగా కలుపుకున్నారంటే పెద్ద ముక్కలుగా వస్తాయండి. ఫాస్ట్గా కలుపుకున్నారంటే చిన్న ముక్కలు అయిపోతాయి అనమాట. పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ ఫ్రై అయితే కనుక. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేయటమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పచ్చికారంతో కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం చాలా సింపుల్ కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో కలుద్దాం.